ఆర్టీసీ విలీన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తెలిపారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్దరణ, ఆర్టీసీ విలీన అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలన అంశాలపై ఉన్నత స్థాయి కమిటీ సమగ్రంగా పరిశీలిస్తోందని, కార్మిక సంఘాల సూచనలతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో యూనియన్ వెరిఫికేషన్ నిర్వహించి మెజార్టీ సాధించిన సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో భాగస్వామ్యులను చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సోదరులకు, ఉద్యోగులందరికీ నమస్కారము. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకు విలీనము ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాల్సిన దానిపైన తాజా పురోగతిని చెప్పడానికి ఈ యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రియమైన కార్మిక మరియు ఉద్యోగ సోదరులారా, మన సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలనేది మీ అందరి యొక్క చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమయంలో ముఖ్యమైన 3 అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది 2021కి సంబంధించినటువంటి వేతన సవరణ, అదేవిధంగా యూనియన్ల యొక్క పునరుద్ధరణ, అదేవిధంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం. ఈ 3 అంశాలపైన డిస్కషన్ జరిగింది. దీని మీద క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చాలా సానుకూలంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత అనంతరం ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తూ ఉంది. ఆల్రెడీ 2020కి సంబంధించిన వేతన సవరణ ఈ నెల నుంచి మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ